బేహద్ పరం మహాశాంతి. ఈరోజు పురుషార్థమునకు ధారణ పాయింట్స్. బాప్ అంటున్నారు, పిల్లలు మీరు శరీరం కాదు, మీరు ఒక ఆత్మ, బిందు స్వరూపము, లైట్ మైట్ ఆత్మస్వరూపము. మీ యొక్క తండ్రి బేహద్ పరం పిత కూడా, ఆల్మైటీ అథారిటీ కూడా నిరాకారి స్వరూపమే. బాపు నిరాకారి స్వరూపము అనగా ఈ శరీరంనకు ఉపరాంగా ఉండేటువంటి ఆత్మను కూడా ఇష్టపడుతూ ఉంటారు. మీరు నిరాకారి స్వరూపంలో ఉంటూ ఈ దేహానికి ఉపరాంగా కండి. మీ యొక్క పురుషార్థం కూడా ఇదే. పంచతత్వాల యొక్క ప్రపంచం నుండి పూర్తిగా అతీతంగా కండి. శరీరం నుండి ఉపరాం స్టేజ్కి వెళ్ళండి. మీరు పిల్లలైన మీ యొక్క మనసు లోపల ఈ శరీరానికి ఆహారము ఇవ్వాలి కదా మరి అని అనుకోవటం కరెక్టే. ఇది తినకూడదు, అది తినకూడదు, ఇది చెడ్డది, అది చెడ్డది అనే చింతించద్దు. అన్నీ కూడా మీరు చూస్తూ వింటూ తింటూ 100% అతీతంగా ఉండాలి. ఏ యొక్క తగులుపాటు లేకుండా ఉండాలి, లొంగుబాటు లేకుండా ఉండాలి. న్యాచురల్గానే మీ యొక్క గుణాలు నేచర్గా అయిపోవాలి. కాబట్టి నేను ఆత్మను, ఈ శరీరమునకు అతీతంగా ఉన్న ఆత్మను అని స్మృతిలో ఉంచుకోండి. మేము మమ్మల్ని కూడా పూర్తిగా బేహద్ ఆత్మలుగా తయారు చేస్తూ ఉన్నారు. నేను ఇప్పుడు నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి స్థితిని తయారు చేసుకోండి. ఎప్పుడైతే ఈ యొక్క స్టేజ్ తయారవుతుందో అప్పుడు మీరు ఈ యొక్క ప్రపంచం యొక్క ప్రభావంలోకి రారు. ఎప్పుడైతే మీకు బాప్ సమానంగా అవుతూ ఉంటారో అలాంటి స్థితిని ధారణ చేయగలుగుతూ ఉంటారు. స్వచ్ఛమైన మనస్తోటి బాప్ యొక్క శ్రీమతాన్ని పాలన చేస్తూ వెళ్ళండి. అదేవిధంగా ఎప్పుడైతే తండ్రి పైన ఎడలేనటువంటి ప్రేమ ఉంటుందో అప్పుడు మీకు ఏ కష్టము అనేది ఉండదు. ఏది కూడా మీకు మంచిగా అనిపించదు కూడా ఈ స్థూల ప్రపంచంలో. ఎందుకంటే బాపు మీద ఉన్నటువంటి ప్రేమ మీకు పవర్ ఇస్తూ ఉంటుంది, న్యారా ప్యారాగా చేస్తూ ఉంటుంది. ఏ విధంగా అంటూ ఉంటారు కదా, మరి మనసారా తండ్రిని స్మృతి చేయండి అని. ఇక్కడ తోడుగానే బాపుని ఉంచుకుంటే మీరు తేలిగ్గా అయిపోతూ ఉంటారు. ఎక్కడ కూడా ఇరుక్కుపోరు. మీ యొక్క మనసు బుద్ధి ఏ యొక్క వస్తువుల యొక్క ప్రభావంలోకి పడదు. డిటాచ్ అయిపోతారు అనగా బాపుతో పాటే ఉంటూ ఉంటారు. బాపు యొక్క విషయాలు ఎంజాయ్ చేస్తూ ఉంటూ ఉంటారు. మీరు తమ యొక్క గమ్యంనకు సమీపంగా ఉండండి. బాపు కూడా స్వచ్ఛమైనటువంటి మనస్తోటి కలిగిన వాడు. పిల్లలు ఈ సమయంలో మీరు మరి బాపు ఒడిలోకి తీసుకుంటూ ఉన్నారు, పక్కన కూర్చోపెట్టుకుంటూ ఉన్నారు. ఇంకేం కావాలి మీకు? మీ యొక్క ప్రపంచంలో మీరు ఈ ప్రపంచంలో ఉన్న ఈ ప్రపంచానికి అతీతంగా 100%గా అవ్వటానికి పిల్లలు హృదయపూర్వకంగా పురుషార్థం కూడా చెయ్యాలి. పిల్లలు మీరు సాక్షాత్కార మూర్తులుగా కావాలి. ఎందుకంటే మీ యొక్క ఆహార వ్యవహారము, మాట తీరు, తెన్ను అన్నీ కూడా చాలా రాయల్టీగా ఉండాలి. అప్పుడు సన్యాసులు ఎగ్జాంపుల్గా మిమ్మల్ని తీసుకుంటారు. అంతేగాని సన్యాసులుగా ఎవరు ఎగ్జాంపుల్గా కారు. అందుకని దేవతల్లాగా ఉన్నతమైన పదవి పొందాలి, అతీతంగా కూడా ఉండాలి అన్న మాటను సదా మీరు స్మృతిలో ఉంచుకోండి. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం 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 महाशांति है, महाशांति है, महाशांति है. नमस्ते. బేహద్ పరం మహాశాంతి.
ఈరోజు పురుషార్థమునకు ధారణ పాయింట్స్.